అందరికీ అందరికీ నమస్కారం అండి. నేను మామూలుగా చిరంజీవి గారు చెప్పినట్టు నేను నేర్చుకొచ్చినవి 4 ముక్కలు ఈ దెయ్యం చూసి మర్చిపోయాను. అందరికీ నమస్కారం అండి. నాకు సాహు గారు అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, మామూలుగా భయం ఉంది కానీ బాగుంటుంది సినిమా, చూద్దాం. ఓకే. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా, చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం. మీ రాక్షసి ఎంత పెద్ద అయింది, ఇది కూడా అంత పెద్ద అవ్వాలని కోరుకుంటున్నా. మామూలుగానే విలన్స్ అందరూ మీరు భయపడుతుంటారు, అలాగే మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది. అనుపమ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్. మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడుతున్నాం ఈ సినిమాలో, తెలిసిపోతుంది ముందే. మామ రండి అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంట్ సినిమా ఎప్పుడైనా సరే, ఎంత స్టైల్గా ఉండి ఇంత ఎలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్. అనిల్ గారు మీ గురించి మాట్లాడుతున్నా సార్, మీరు లవ్ యూ అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిష్కిందపురి టీం అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ థ్యాంక్స్. సో డైరెక్టర్ కౌశిక్, సో ఆల్ ద బెస్ట్ కౌశిక్. సో ప్రమోషన్స్లో అంటే సినిమా హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపెడతారు, వీళ్ళు ప్రమోషన్స్లో భయపెడుతున్నారు. సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలో ఏ ఉండబోతుందని. అండ్ వెరీ గుడ్ కౌశిక్, ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. పండగ వస్తున్నాం పక్కా వస్తున్నాం. అలాగే అనుపమ, ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్. అండ్ ఈ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను, వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో. ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీను. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు గారు పాటి అండ్ సుష్మిత కొనెదల గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ సాహు మాది ఒక 8-9 ఇయర్స్ నుంచి జర్నీ. అండ్ ఫస్ట్ ఫిలిం భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నౌ నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. అచ్చే బ్రదర్. బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాట్లాడతావేంటి బ్రో? నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. ఇచ్చి నేనేమైపోతా బ్రో? ఇచ్చి నేనేమైపోతా ఆలోచించావా? నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చి అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద వద్దులే, ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు, సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ. సో ఆల్ ద బెస్ట్ బుచ్చి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో దట్స్ ఆల్ టీమ్ అందరికీ. వన్స్ అగైన్ నాకు చాలా మంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమా అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫస్ట్. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమా థియేటర్లో అడుగు పెట్టల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. ఐ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీద ఉన్నాయా మీకు అంటే భయాలు?
అలాంటి ఇష్టాలా వేరే భయాలు ఏమీ లేవా ఆ? వేరే భయాలు ఏమీ లేవా లేదు, వేరే భయాలేదు, ఇంకా వేరే ఏమీ లేదు, ఇది ఒకటే. ఇది ఒకటే. సో కిష్కిందపూర్ అయితే చూడబోతున్నారు మీరు. తప్పదు, చూడాలి. ఓకే. ఎందుకంటే మా హీరో సరే గిఫ్ట్ ఇస్తానని అడగ, చూద్దాం. ఇప్పుడు సడన్ గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే ఏది? దయ్యం ప్రత్యక్షమే పాట ఆ, పాడమంటానా? దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే. పక్కన తిరుగుతుంటే లైక్ దిస్. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. సాంప్రదాయం వెళ్ళిపోరాదా, వెళ్ళిపోరాదా, థ్యాంక్ యూ. వెళ్ళిపోరాదాకి రివర్స్. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర. గోదావరి గట్టు మీద అది రాజ. అది పాడితే అది నాతో డాన్స్ చేస్తుంది, ఎందుకు అవసరం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ టూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా అభిమానులకి, అలానే సినిమాని ప్రేమించే అభిమానులందరికీ, నన్ను ఇష్టపడే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అలానే స్టేజ్ అలంకరించిన పెద్దలు అనిల్ రావుపూడి గారికి, అలానే బుచ్చి గారికి థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే సుష్మిత గారు థ్యాంక్ యూ మ్యామ్. యూనో మీ అందరూ వచ్చి మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా ప్యాషనేట్గా ఒక కొత్త జానర్, మన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్ గారు. యూనో మీ అందరి సినిమాలకి మేము ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యాన్స్. నేను అదే అనుకుంటాను, ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ అని ఒక ఆర్ట్ సినిమా అయినా చాలా ఇంపాక్ట్ఫుల్ కమర్షియల్గా చెప్తే దాని రీచ్ వేరనమాట. ఇప్పుడు సంక్రాంతికి వస్త్రాల్లోనే సార్ క్లైమాక్స్ ఇచ్చారనమాట, గురువులను గౌరవించాలని. మీరు నమ్మరు, ఆ సినిమాని ఎంత ఎంజాయ్ చేశాను. ఆ సినిమా చూశాక తర్వాత నేను మా గురువులు నాకు ఎవరైతే యాక్టింగ్ నేర్పించారో సౌరభ్ సచ్దేవ గారు, అలానే అరుణ భిక్షు గారికి నేను పిలిచి కాల్ చేసి మ్యామ్ మీరు నా సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకున్నాను అనమాట. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ సార్. యూనో హైందవ సినిమాలు వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ క్రియేట్ సార్. థ్యాంక్ యూ సార్. యూనో మీరు అలాంటి మంచి పాయింట్ చెప్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బుచ్చి గారు సార్, మీ ఫస్ట్ సినిమాకి పెద్ద ఫ్యాన్లు అయిపోయాం. ఇంకా ఒక షార్ట్ పెట్టారు కదా, చాలది. ఆల్రెడీ ట్రైలర్గా ఒక షార్ట్ పెట్టారు కదా, ఆ షార్ట్ తోటి నాకు తెలిసి లక్షలకి తెగిపోతాయి. సో మీ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి మా సతీష్ గారికి కూడా చాలా 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 పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే కిష్కిందపూడి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ 12న వస్తుందండి. భయ్యా భయపడటం కూడా ఆర్టే. ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్, అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంత మంచి కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్య గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి. అలానే చేతన్ బరాజర్ ఇరగదీస్తారు భయ్యా, బద్దలు కొట్టైపోతారు థియేటర్ని, బద్దరిల్లిపోతుంది. సెప్టెంబర్ 12న థియేటర్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు 2 hours హుక్ అయిపోయి చూస్తారండి. నేను ఈ మధ్య స్టేట్మెంట్స్ చాలా వైరల్ అవుతుంది. పైసా గారు మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తాను. ఎందుకో చేస్తామండి ఫిల్మ్ ఇండస్ట్రీ. కష్టపడింది ఇక్కడే, ప్రేమించింది ఇక్కడే, బతకాలనుకుంటుంది ఇక్కడే. కట్టే కాలే వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే నా లైఫ్. అసలు నాకు ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే, సినిమా థియేటర్కి ఫోన్ ఎందుకు? హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జైల్లో పెట్టుకొని 3 hours ఒక సినిమా అంటే అండి నా ఒక్కళ్ళ కష్టమో డైరెక్టర్ కష్టమో ఉండదండి, చాలా మంది కష్టం ఉంటుంది. ఒక సినిమాకి ఎంతో మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక డైరెక్టర్ ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి లైఫ్లో చాలా కష్టపడి సినిమా చేస్తాం. అండ్ మీ అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సినిమా చేస్తాం. మీ అందరూ మా హోల్ టీమ్ని
క్రూని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అండి మీరు చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసాను సాటిస్ఫాక్షన్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. చాలా మంది సినిమాలో హై మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి కదా. మా సినిమానే గూస్ బంప్, మా సినిమానే గూస్ బంప్. నన్ను నమ్మండి, ఈ సినిమా మీకు డెఫినెట్గా చాలా చాలా అంటే ఒక దగ్గరెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలానే ఈ అంటే మేము ఒక యంగ్ టీమ్, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. దానికి మాకు సపోర్ట్ చేసిన మా సాహు గారికి సార్, రియలీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ మీన్స్ ఎ లాట్ టు ద హోల్ టీమ్. అంటే నేను చాలా మంది ప్రొడ్యూసర్లు చూశానండి, ముదురుని చూశాను, ఈయన మంచి ఆయన. సో అందరికంటే మంచి అయినా, ఇంత మంచి అయినా ఇండస్ట్రీలో ఉండాలండి. అప్పుడు మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. 10 మంచి సినిమాలు వస్తాయి, 10 మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మీరు మా అందరికీ సపోర్ట్ చేసిన సాగు గారు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. మళ్ళీ నాతోటి ఒక దగ్గరెళ్ళిపోయే కమర్షియల్ సినిమా తీయాలి సార్. నెక్స్ట్ ఫుల్ డాన్స్లో యాక్షన్ ఉండాలి సార్, అలాంటి ఒక సినిమా తీయాలి నెక్స్ట్. సో థ్యాంక్ యూ సార్. అలానే అర్చన మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్ అండ్ వెరీ సపోర్టివ్ టు ద ఎంటైర్ టీమ్. అలానే మీ హోల్ టీమ్కి, కనిష్కకి, లక్ష్మణ్ గారికి, ఈ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలానే అనుపమ గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే తన చాలా మంచి ఫ్రెండ్. రాక్షసుడు అప్పుడు మేము 5 years బ్యాక్ వర్క్ చేసాం కలిసి, అప్పుడే ఒక మంచి హిట్ కొట్టాం. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు అనమాట, రాక్షసుడు 2 ఎప్పుడు, రాక్షసుడు 2 ఎప్పుడు అని. దానికి మించే సినిమా మేము చేసాం, అదే మా కిష్కిందపూరి. సో మీరు ఇప్పుడు డెఫినెట్గా ఈ సినిమా చూసాక కిష్కిందపూరి 2 ఎప్పుడు అని అడుగుతారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్న ఈ సినిమా ప్రోడక్ట్ మీద. సో మీ అందరు సపోర్ట్ చేయాలని, మీ అందరు బ్లెస్ చేయాలని, ఎస్పెషలీ మా మీడియా మిత్రులు. ఎందుకంటే మీడియా వాళ్ళు లేకపోతే మా ఏ సినిమా మేము ఎంత కష్టపడి ఒక మంచి సినిమా చేసినా అది ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే మీడియా వాళ్ళేనండి. మీడియా వాళ్ళే మా వారధులు. ఈ సినిమాని మీ అందరూ సపోర్ట్ చేసి దాన్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీ అందరూ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవబోతుంది మా కిష్కిందపూరి అనే సినిమా. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందండి. 10 years అయిన ఇండస్ట్రీకి వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా గర్వంగా ఉంది, కొంచెం హెల్త్గా ఉంది. అది కిష్కిందపూరితో తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్టు అది అవుతుందని మనస్ఫూర్తిగా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీ అందరితో పాటు నేను ఒకరినే. తప్పకుండా మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్విటేషన్ రిసీవ్ చేసుకుని వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సాహు గారు నమస్తే అండి. అర్చన మ్యామ్ నమస్తే అండి. వీళ్ళిద్దరితో నాది సెకండ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ కృష్ణార్జున యుద్ధం. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రొడక్షన్ ఫుడ్లో ఇంత ఒక ఫీస్లా నేను ఎక్కడైనా తిన్నానంటే అది అక్కడ నుంచే, షైన్ స్క్రీన్ నుంచే. అక్కడ ఎక్కడ బయట తిని వచ్చినా సరే నేను అక్కడ ఫుల్ ఆ స్ప్రెడ్ మొత్తం ఫినిష్ చేసే పైకి వెళ్తాను. సో అట్లాంటి ఫ్రమ్ ద బేసిక్స్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నౌ మీరు ఇప్పుడు ఆ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఫిల్మ్ అంత క్వాలిటీలో రావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ విల్లింగ్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సాహు గారు అండ్ అర్చన మ్యామ్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్ దట్ కౌశిక్ told you. అండ్ కౌశిక్, నేను చాలా డైరెక్టర్స్తో వర్క్ చేశాను కానీ ఇంత కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్ని నేను ఎప్పుడు కలలేదు. అండ్ ఆ కన్విక్షన్ అప్పుడు నరేట్ చేసినప్పుడు ఎంత కన్విక్షన్ ఉందో అదే సేమ్ కన్విక్షన్ ఇప్పుడు ఉంది. అండ్ ఆన్ స్క్రీన్ పైన కూడా వీ కెన్ సీ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వాట్ యూ సో జస్ట్ నౌ. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ ఐ రియలీ హోప్ ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ చేయాలి అండ్ యూ డెఫినెట్లీ విల్ రీచ్ దట్ ప్లేస్ అని నాకు తెలుసు. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్
అండ్ ఇంకొక సినిమా మంచిగా ఉండాలంటే అందరు టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎస్పెషలీ హర్రర్ ఫిల్మ్ లైక్ దిస్ అంటే దానికి మన సినిమాటోగ్రఫర్ చిన్మయ్ గారు, చేతన్, మనీషా, like every single people, all our ADs, every single person on the set is very very important, and వాళ్ళందరూ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఖచ్చితంగా మీరు రేపు డే ఆఫ్టర్ టుమారో మీరు అది స్క్రీన్ పైన చూసినప్పుడు మీకు అది అర్థం అవుతుంది. అండ్ ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దాట్. అండ్ కమింగ్ టు our dearest కుట్టి భూతం దేర్, లిటిల్ వన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నువ్వు చూడకు, నువ్వు A+ ఇది అడల్ట్ ప్లస్ ఫిల్మ్ ఇది, నువ్వు చూడకు థియేటర్కి వెళ్ళి, తర్వాత టీవీలో చూసుకో, సరేనా? ఓకేనా? ఇంకా సాయితో నాది సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ రాక్షసుడు. ఐఎమ్ రియల్లీ రియల్లీ గ్లాడ్ దట్ వాజ్ సచ్ అ బిగ్ హిట్. అండ్ అట్లాగే నాకు ఆ సినిమాలో ఐ సా డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి. ఇప్పుడు దాకా చేసిన సినిమాస్లో రాక్షసుడులో సాయిస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఇట్ స్టాండ్స్ అవుట్. సో అట్లాగే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆల్సో చాలా సటిల్గా, చాలా ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి మీరు చూడబోతున్నారు. సో ఐ రియలీ 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 విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ మీ ఆల్సో ఆల్ ది బెస్ట్. రాక్షసుడు లాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి చాలా చాలా మంచి, మీరు ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నారు. ఐ కీప్ వాచింగ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ వెన్ యూఆర్ అరౌండ్. సో ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ కాన్స్టెంట్ సపోర్ట్. ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్. మీ జెన్యూన్ ఒపీనియన్ మీరు చెప్పండి. అండ్ వీ రియల్లీ హోప్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ చాలా రెస్పాన్సిబుల్గా నెక్స్ట్ మూవీస్ కూడా చేస్తుంటే ఈ మూవీ మీరు అందరికీ 100% నచ్చుతుంది. ఎందుకంటే చాలా ఆర్గానిక్గా ఇష్టపడి చేసిన అటెంప్ట్ అండి. హారర్ మూవీ నాకు ఇంత ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నేను నా బెస్ట్ ఎంత చేయగలుగుతా అంత చేశాను. మూవీ చూసినప్పుడు ప్రతి హై మూమెంట్, ప్రతి 5 నిమిషాలకి మీకు ఒక హై మూమెంట్ ఉంటుంది. ఫస్ట్ 10 నిమిషాల నుండే సినిమా పరిగెడుతుంది. అండ్ వెరీ కాన్ఫిడెంట్, నేను చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖర్చు లేని పని కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి పాజిటివ్గా. సో 100% రీచ్ అవుతుంది. మీ అందరి మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఈ కాలంలో. సో ఆ సపోర్ట్ ఎంతో మంది క్రియేటివ్ ఆర్ట్ ఫౌండేషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకొక రెస్పాన్సిబిలిటీ, ఇంకొక గొప్ప సినిమా, ఇంకొక మంచి సినిమాకి ఒక చాలా పాజిటివ్ ఆరాతో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మన్మధుడు 2 తర్వాత మీతో మళ్ళీ మీ యాంకరింగ్ దానిలో చేస్తున్న ఇంకొక మూవీ అనుకుంటా ఇది. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ అండి. చరణ్ గారు ఒకసారి ఇటు రండి. ఇందులో నుంచి ఏదైనా ఒక ఐటెం తీసుకొని ఇక్కడ ఉండేటువంటి టీంలో ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారో చేయండి. చూడండి, అందమైనటువంటి బుర్రలు ఉన్నాయి, బ్లడ్ ఉంది. ఏం కావాలి మీకు? శ్మశానం నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చాం. మీరు ఇంత బాగా చెప్తారని తెలుసుంటే అన్ని వాయిస్లు ఎత్తికేవాడిని కాదు కదండి. అదిరిపోయింది అసలు. సో అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. స్మిత గారికి, బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ నేను చావకపురచల్లగా అయిపోయిన తర్వాత ఒక 3 years తర్వాత నాకు ఒకరోజు షైన్ స్క్రీన్స్ నుంచి కనిష్క గారు కాల్ చేశారు. చేసి, కౌశిక్ నాకు ఎప్పటి నుంచో ఇట్లా ఉంది, అంటే నీతో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఒకసారి రేపు సావు గారికి కథ చెప్తావా అని అడిగారు. సావు గారికి కథ చెప్తా అంటే ఎందుకు చెప్పను, ఆబ్వియస్లీ చెప్తాను. అంత పెద్ద ప్రొఫెషనల్స్ నుంచి కథ చెప్తావా అని పిలిపి వస్తే ఖచ్చితంగా చెప్తామని వెళ్ళి నరేట్ చేశాను. విన్న వెంటనే సావు గారికి చాలా నచ్చింది, కనిష్క గారికి నచ్చింది. సో వాళ్ళిద్దరూ హ్యాపీ. కొన్ని రోజులకి అర్చన గారికి నరేట్ చేశాను. అర్చన మ్యామ్ కూడా విని చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మెయిన్ ఏంటంటే జనరల్గా ఇంట్లో ఎంత సాహు గారికి నచ్చినా అర్చన గారికి నచ్చితే దాని సపోర్ట్ వేరేలా ఉంటుంది కదా. సో అలా అందరికీ నచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. అండ్ ప్యారల్గా కొన్ని రోజుల తర్వాత నాకు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కథ వినడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్లీ నచ్చిందని చెప్పారు. యాక్చువల్లీ నాకు ఆయనతో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే టైసన్ నాయుడు షూటింగ్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసాను. దాని తర్వాత కొంచెం ఇంటరాక్షన్ చేసాం, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒకరోజు నేను జూబ్లీహిల్స్ దగ్గర కార్లో వెళ్తుంటే ఎదురుకు నుంచి ఒక రేంజ్ రోవర్ వచ్చి ఆగింది. నేను హార్న్ కొడుతున్నా, అవతల పక్క ఆ కార్ నుంచి ఒక మనిషి హార్న్ కొడుతున్నారు.
జరగట్లేదు. నాకు పక్కకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, అతనికి పక్కకి వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో ఎంతసేపటికి నేను జరగట్లేదు, తను జరగట్లేదు. తర్వాత ఆ రేంజ్ రోవర్ కారు అలా పక్కకి వెళ్ళి అందులోంచి విండో డౌన్ చేస్తే భయ్యా ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు, ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. చూసి నేను షాక్, అమ్మని చిచి నేనేమో ఎదురుకుండా ఈయన వచ్చాడు, నేనేమో మరి అలా జరగకుండా ఉన్నాను అనుకున్నా. దెన్ ఐ మెసేజ్ హిమ్, ఆఫ్టర్ విచ్ మేము కలిసాము, అలా కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది, ఇమీడియట్లీ ఈ సినిమా చేస్తానన్నారు. సో అలా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. సో బేసిక్గా ఒక సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఎవరికైనా ఒక సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. సో నేను ఈ ఎగ్జామ్ రాయడానికి నాకు హాల్ టికెట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, నన్ను నమ్మి నాకు ఎగ్జామ్ ఫీజు కట్టిన మా సాహు గారికి, అరే ప్రీవియస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు మళ్ళా ఈసారి పాస్ అవుతాడో లేదో అని ఏమాత్రం ఆలోచించకుండా వీడు గుడ్ స్టూడెంటే, వీడు ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు అని ఇద్దరు నమ్మడం వల్ల ఈ ప్రాజెక్ట్ జరిగింది అంతే. సో సో ఎగ్జామ్ అయితే రాసేసాం. సో ఖచ్చితంగా డిస్టింక్షన్లో పాస్ అవుతామని అయితే నమ్ముతున్నాము. తర్వాత అనుపమ గారు ఆ ఎగ్జామ్ రాయడానికి మాకు సపోర్ట్ చేశారు. సో సో అండ్ ఐఎమ్ 100% షూర్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో కాపీ కట్టడం చిట్టించిందా, ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరిని మీరు ఊహించుకోలేరు. సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరికే టైలర్ మేడ్ అని నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఇద్దరు పర్ఫార్మెన్స్ చిత్తకొట్టేశారు. ఇది నేను చెప్పడం కాదు, రేపు రాత్రి నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయితే అప్పుడు మీరే చెప్తారు. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ ఆల్ ఆఫ్ దెమ్ నేను ఏమీ చేయగలిగాను కాదు. అండ్ మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ, అలికాకి థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీబడి. సో బేసికలీ సినిమా అంతా అయిపోయింది. ఆయన ప్రమోషన్స్లో స్టేట్మెంట్ ఇచ్చారు, 10 నిమిషాల తర్వాత మీరు ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేస్తా అని. బాబో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని నేను రాత్రి మళ్ళీ సినిమా చూసుకున్నాము. అస్సలు కంగారు లేదు, సినిమా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్లో పట్టుకుంటే మీరు కాదు నేనేస్తాము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా డెఫినెట్గా సినిమా బాగా చేసాము అందరం, అండ్ బాగా వచ్చిందని అందరం నమ్ముతున్నాము. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డిఓపి చిన్మయ్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్కి, వాళ్ళిద్దరి వర్క్ చాలా స్టాండ్ అవుట్ అవుతుంది ఈ సినిమాలో. ప్రొడక్షన్ డిజైనర్ మనీషాకి, నిరంజన్ గారికి, ఎడిటర్ నిరంజన్ గారికి, అండ్ కుషన్ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశాడు. సో కో రైటర్ దర్హాస్ అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్, ఆర్ట్ డైరెక్టర్ శివకమేష్ గారు, మా లిరిక్ రైటర్స్ విశ్వనాథ్ గారు అండ్ పూర్ణచారి గారు, లక్ష్మణ్ గారు మా కో డైరెక్టర్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్ విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయిపోయేదాకా ఫస్ట్ వాళ్ళే ఎక్కువ, అందరికంటే ఎక్కువ కష్టపడేది. కాకపోతే వాళ్ళు బయటికి కనిపించారు. తొందరగా స్టేజ్ మీదకి రావాలి అందరూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏంటి వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరా? అవుట్పుట్లు వెళ్ళిపోయినాయి కదా ఆల్రెడీ. ఓకే సో మిగతా వాళ్ళు ఆల్రెడీ సినిమా పనిలోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్స్ అలాట్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మీడియాకి కూడా మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన యూవీ మీడియా థ్యాంక్స్ అలాట్ సార్. సో థ్యాంక్ యూ ఎవరీవన్. కౌశిక్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి. సో ఈ సినిమాకి నాకు 2 మెయిన్ ఇంట్రెస్ట్ అండి. ఒకటి ఇది మా అర్చన అండ్ సాహు గారి ప్రొడక్షన్, సో ఐ కుడెంట్ హ్యావ్ మిస్డ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇస్ హారర్. సో ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. భయం వేస్తుంది. నేను పెంచుకుంటున్నాను, మీరేం భయపడదు. ఏ జాओ उधर जाके केला खाओ, जाओ जाओ. ఓకేనండి, మీరు మాట్లాడండి. Wow, what a fabulous trailer, as mind-blowing ఉండండి. And Kaushik, you have shown some intense visuals. It's fantastic. And a cute humor to touch to is too. You made it much more interesting.
అండ్ కిష్కిందపురి అనే టైటిల్తోనే మనల్ని ఒక సూపర్ న్యాచురల్ వరల్డ్లోకి ఈజీగా ఆడియన్స్ అందరిని తీసుకెళ్ళిపోయారు. సో దట్ ఈస్ అ ఫ్యాబులస్ సెలెక్షన్ ఆఫ్ టైటిల్. And of course, Sai Srinivas and Anupma, you've given your best. I can already tell you've scared people so much, and he was scary without being, you know, that supernatural self. With your performance, you've done your best. And can't wait. Of course, the visuals and the music was fantastic, and can't wait to watch this film. And my very, very best to the cast and crew, and ee cinema super duper hit avvalani manaspurtiga korukuntunnanu, because Shine Screens nunchi ఏ సినిమా వచ్చినా please be assured that you will get the best production values. So thank you so much. సుష్మిత్ గారు పెట్టాడు డబ్బులు ఇచ్చామండి, అందుకనే వచ్చాడు. ఈవెంట్ చేశాం. పేమెంట్ ఇచ్చేసారా? 2 కోతలకు అయిపోయే పేమెంట్. ఓకే, ఉత్తర గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన గెస్ట్కి, అరంగానే వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి థ్యాంక్స్ అలాట్ అండి. కమింగ్ టు కిష్కిందపురి, ఈ కథ విన్నాక దీన్ని సినిమా చూసుకున్నాము 2 days బ్యాక్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. హారర్ మూవీస్ మనకు చాలా వస్తూ ఉంటాయి. హారర్తో ఎలిమెంట్స్తో పాటు, థ్రిల్ ఫ్యాక్టర్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న కథ ఉందండి దీంట్లో. అది ఒక ఈవిల్ ఫోర్స్ కథ, చాలా బాగా వచ్చింది బ్లెండ్ అయ్యి సినిమాతో. సో సినిమా అన్ని ఎలిమెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ హారర్ కాదు, ఇట్స్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా సినిమా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఒక నేను మొన్న చెప్పినప్పుడు ఒక హాలీవుడ్ మూవీ స్టాండర్డ్లో ఉంటుంది మూవీ అయితే. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో అందుకనే షోస్ కూడా ముందే ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మాతో పాటు మిరాయి సినిమా కూడా వస్తుంది. అండ్ ఐ విష్ మై బ్రదర్ తేజ సజ్జా ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. సో 2 సినిమాలు బాగా ఆడాలి, సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ముందుగా ఈ సినిమా కథ వినంగానే ఒప్పుకొని చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, అట్లా అనుపమ గారు పర్ఫార్మెన్స్ మీరు చూశారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరికీ ది బెస్ట్ ఫిలిం అవుతుందని మేము అందరం నమ్ముతున్నాం. సో వీల్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆల్సో సేమ్ థింగ్. అండ్ ఎల్లప్పుడూ నాకు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా కూడా దే హ్యావ్ పుట్ ఇన్ దేర్ 100% ఎఫర్ట్ అండ్ సపోర్ట్ టు మీ. అండ్ డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని అయితే వమ్ము చేయను. అండ్ ఐ ప్రామిస్ దట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈ మూవీలో పనిచేసిన వాళ్ళందరూ నేను తర్వాత పేరున మాట్లాడతాను. దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్, అండ్ ఐ విష్ దెమ్ అండ్ విష్ మీ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ.